లైఫ్లో ఏం జరిగినా కానీ మనం మాత్రం లైఫ్లో అసలు రివర్స్ వెళ్ళలేం. కానీ అసలు మన లైఫ్ రివర్స్లో వెళ్తే ఎలా ఉంటుందని ఈ వీడియో ట్రై చేసి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ముందుగా నేనైతే బైక్ కోసం వచ్చా, కానీ ఈ బైక్ 2 పంచర్లు అయినాయి. సరే అని పంచర్ వేపిస్తే వాడు హిందీలో ఏదో మాట్లాడారు, నాకు ఒకటి అర్థమైంది. లాస్ట్ కి వాడు ఒక రేట్ చెప్తే కమ్కరో భయ్యా అంటే వాడు 100గా అన్నాడు. సరే అని చెప్పి పంచర్ వేపించుకున్నా. అసలు ముందు గాలి పెట్టిద్దాం అని బంక్ వెళ్తే అక్కడ తెలిసింది పంచర్ అయిందని. సే హాయ్ టు మై ఫ్రెండ్, వీడి కోసమే అసలు నేను వచ్చింది. అసలు ఇలా మన లైఫ్ రివర్స్ లో వెళ్ళిపోయి మళ్ళీ మన లైఫ్ రీస్టార్ట్ అయితే బాగుంటది కదా. కానీ ఏం చేస్తాం, టైం ఎవరి కోసం ఆగదు, అది వెనక్కి వెళ్ళదు. నేను వచ్చిన ఏరియా మల్లారెడ్డి నగర్, చాలా ఫేమస్ పర్సనాలిటీ పేరు అది. ఇందాకే ఇక్కడ ఫుల్ వర్షం పడింది, దారిలో మన హాస్పిటల్ కనిపించింది. మన వాళ్ళకైతే ఫ్రీ అంట, మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి, ఖర్చులు తగ్గుతాయి. నేను బ్లాగ్ కోసం వీడియోస్ తీస్తుంటే బైక్ దోలే అన్న పిలిచి, ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు అంటే బ్లాగ్ కోసం వీడియో తీస్తున్నా అన్న అని చెప్పా. ఒక రియాక్షన్ ఇచ్చాడు, చూడలేము అది. ఆల్మోస్ట్ ఇలానే ఉంది. మీకు ఇక్కడ కనిపించే అపార్ట్మెంట్ లో మొన్న ఫ్లాట్ కోసం అని వెళ్తే ఇదేదో వింతగా బండి కనిపించింది. పచ్చగా పిచ్చగా ఉంది. అందరూ సిగ్నల్ పడితే ముందుకు వెళ్తారు, కానీ ఈ వీడియోలో మాత్రం అందరూ వెనక్కి వెళ్తారు. అదే స్పెషాలిటీ. ఇది ఫ్యామిలీ సెలూన్. ఫ్యామిలీ మొత్తం వెళ్తే డిస్కౌంట్ ఇస్తారంట, కానీ బ్యాచిలర్స్ కి అయితే నో ఎలోడ్ అని ఏం చెప్పలేదు. శ్రీ రాఘవేంద్రలో టిఫిన్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికి లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఆపేసా. అసలు ఏరియాలో ఇల్లు తక్కువ, హాస్టల్ ఎక్కువ. ఇది జేఎన్టీ ఏరియా. ఇక్కడ వలస బాధితులు ఉంటారు. బందర్ వారి అప్సరా బాదం పాలు అంట. అప్సరాసులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. అసలు వీడియో తీస్తుంటే బైక్ నడిపే అన్న చాలా విచిత్రంగా చూశాడు. ఎవడరా బాబు వీడని అన్న టైప్ లో నా వైపు చూశాడు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా జేఎన్టీ మెట్రో స్టేషన్ మెయిన్ రోడ్ మీద ఉన్నాం. ఆ కనిపించేదే మెట్రో లైన్. ఇక్కడ నుంచి టైం కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది వెహికల్స్ లాగా. ఇదే మన జేఎన్టీ యూనివర్సిటీ. బీటెక్ వాళ్ళకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ తయారైతుంది. బేసిక్ గా నేను జేఎన్టీ నుంచి గాజుల రామారం వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో అని వచ్చింది, కానీ అన్న ఫోన్ లో ఛార్జింగ్ లేకపోతే నేనే రూట్ చెప్పాను. ఇలాంటి లారీలు చూసినప్పుడు చిన్నప్పుడు భలే ఆనందంగా అనిపించేది, కానీ ఇప్పుడు ఏం చూసినా కానీ చిరాకు వస్తుంది. ఈ ఫ్రేమ్ భలేగా ఉందని కొంచెంసేపు ఉంచా. ఇక్కడ వరకు మీరు ఈ వీడియోలో చూశారు అంటే నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇది నేనే, డీడీ అంటే డేర్ డెవిల్. పేరు బాగుందని అలా పెట్టే. యాక్చువల్గా నేను బస్సులో వచ్చే జేఎన్టీ వరకు. ఇక్కడ మెఫిల్ కొత్తగా స్టార్ట్ చేశారంటే కింద కేపీహెచ్బి సెవెంత్ ఫేస్. టేస్ట్ బాగుండి కామెంట్ చేయండి. ఎప్పుడైనా వస్తే ఇది ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడైతే బయట వాన పడుతుంది. ఈ బస్ యాక్చువల్గా ఏసీ బస్, ప్రీమియం అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 40 రూపీస్. నార్మల్ బస్కి అయితే 25 రూపీస్. టికెట్ కి ఆన్లైన్ పేమెంట్. ఇది ఎవరు డెవలప్ చేశారో కానీ చాలా బెస్ట్. అసలు వేరే స్టేట్స్లో అయితే ఇంకా రంగు కాగితాలు ఇస్తున్నారు. అసలు ఈ వర్షంలో ఏసీ బస్ ఎందుకు ఎక్కానంటే, ఒకేసారి 2 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. కంగారులో ఈ బస్ ఎక్కే. మనకేమో ఎందుకులే అనుకునే మెంటాలిటీ. 15 రూపీస్ లాస్. ఏం చేయలేము, ఇంకా ఇట్లానే ఉంటే కష్టం. అదే యశోద హాస్పిటల్, మాల్లా కనిపించే దవాఖాన. ఇక్కడ ఫుట్పాత్ మీద నడిచే అంకుల్ చాలా క్రేజీగా ఉంటుంది, చూడండి. ఇది కంప్యూటర్ కూలీల అడ్డా, అంటే హైటెక్ సిటీ. అసలు ఫస్ట్ ర్యాపిడో ఇక్కడ నుంచి బుక్ చేద్దాం అనుకున్నా, కానీ వర్షం పడడం వల్ల ఏసీ బస్ ఎక్కే. అందుకే అడ్డా నుంచి జేఎన్టీ వరకు ఏసీ బస్ ఎక్కే. ఇదే సైబర్ టవర్స్, చాలా మూవీస్లో చూపిస్తారు. అసలు ఇక్కడ ఉంటుంది ట్రాఫిక్. వామ్మ, హైటెక్ సిటీ మెట్రో నుంచి ముందు అడ్డా దగ్గర ఉన్న సిగ్నల్ వరకు ఒక 200 నుంచి 300 మీటర్ల వరకు దారి పొడవునా ఆగుతాయి వెహికల్స్. మనం ఆ గ్యాప్లో టిఫిన్ చేయొచ్చు. ఈ రూట్ నుంచి మనం ఒక 200 మీటర్లు నడిస్తే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. అంతే పార్క్ కూడా వస్తుంది. ఆ పార్క్కి ఫ్రీ ఎంట్రీ. కపుల్స్ ఎవరు ఉంటే ట్రై చేయండి. పార్క్ వెళ్ళడానికి బస్ స్టాప్ పేరు మాదాపూర్ పెట్రోల్ బంక్, కానీ బంక్ మాత్రం అక్కడ ఉండదు, వేరే దగ్గర ఉంటుంది, కొంచెం పక్కకి ఉంటుంది. ఇది పెద్దమ్మ తల్లి గుడి. ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో పెద్దమ్మ ఉంటుంది. ఇది మనం ఎక్కిన బస్సు 222A. హైటెక్ సిటీ వరకు బస్సులోనే వచ్చా. కండక్టర్ బాబే ప్రేమతో శిల్పారం వరకు వెళ్ళు. లాడియా పేరు బాగుంది. నేను 222A బస్ ఎక్కింది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. అదే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్. అసలు నేను వచ్చేటప్పుడు బస్ మిస్ అయింది. ఎవడు పరిగెడతాడని చెప్పి ఇంకో బస్ కోసం వెయిట్ చేద్దాం ఉంటాం. ఒక మాట ఉంటుంది, పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది. నేను అదే ఫాలో అవుతాను. ఇదే మన రియల్ స్టార్ శ్రీహరి గారి ఇల్లు. ఇప్పుడు ఆయన ఉండే మాత్రం ఇంకో రేంజ్లో ఉండేవారు అసలుకి. అక్కడ పైన స్పైడర్ మ్యాన్ మల్టీవర్స్ షూటింగ్ జరుగుతుంది, చూడండి ఒకసారి. అసలు ఈ రోడ్డు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే రోడ్డు. ఏరియాలో మాత్రం పెద్ద లగ్జరీ కార్లు ఉంటాయి, మొత్తం అవే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు అన్ని డబ్బులు ఎలా సంపాదిస్తారేమో కానీ. యాక్చువల్గా నేను దిగాల్సిన బస్ స్టాప్ ఇదే, జర్నలిస్ట్ కాలనీ. కానీ ఈ బస్ మన అందరిదని అంటారు, అందుకే నేను కొంచెం ముందుకు దిగాను. కార్ బాగుంది. అసలు బస్సులో వెళ్ళేటప్పుడు మినిమం హెడ్ ఫోన్స్ అయినా ఉండాలి, లేకపోతే పక్కన ఎవడో ఒకడు ఉండాలి. ఎవరు లేకపోతే అసలు ఆ బస్ జర్నీ మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. ఈ పల్సర్ బైక్ బాబాయ్ స్పాట్ సెట్ చేశాడు లెఫ్ట్ సైడ్లో. నైట్కి అసలు ఈ అడవిలో అరుపులే. అసలు ఈ అడవిని బాగానే ఉంచారు, ఏ అపార్ట్మెంట్ కట్టకుండా. ఏందో ఈ ప్లేస్ అసలుకి. డ్రైవర్ గారు చాలా చక్కగా వెనక్కి వెళ్తున్నారు. మనం స్టార్ట్ అయిన లొకేషన్ పంచవటి కాలనీ మణికొండ నుంచి జర్నలిస్ట్ కాలనీ వరకు బస్ టికెట్ తీసుకున్నాం. బస్సులో మాత్రం ఎవరు లేరు. బస్ మాత్రం చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే దీంట్లో ఓన్లీ టికెట్స్, ఆధార్ కార్డ్స్ అనే బ్యాన్ అనమాట. ఈ బస్ కొంచెం ప్రీమియం, ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది నార్మల్ బస్తో. ఈ బస్ పేరు 47L.
ఈ బస్ కోసం నేను దాదాపు 40 నిమిషాలు వెయిట్ చేశాను. ఈ చెట్టు ఏదో బాగుందని ఫ్రేమ్కి యాడ్ చేశాను. అసలు నాకు వెయిట్ చేసి ఆ ట్యాంక్ ఎక్కిపోవాలనిపించింది. ఎందుకంటే బస్సులు అన్నీ ఆపోజిట్ సైడ్లోనే వస్తున్నాయి, కానీ ఇటు సైడ్ ఒక్క బస్సు కూడా రావట్లేదు. అసలు అది ఏం లాజికో ఏమో తెలియదు, కానీ మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటామో అటు సైడ్ బస్సు రాదు, దాని ఆపోజిట్ సైడ్ మాత్రం పక్కా బస్సు వస్తుంది. ఈ సుబ్రహ్మణ్యం గారికి చెప్పే, వాన పడుతుందిరా రారా అంటే ఇటు రాకుండా ఫిగర్ల కోసం చూస్తూ బాడీని ఫ్లెక్స్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఏమైనా కానీ ఎవడి కోసం ఆగడు. ఏ పని అది జరుగుతూనే ఉంటుంది. అది పోయిందేమో ఫస్ట్ బస్సు. అసలు ఇలాంటి కారు ఉంటే తుఫాన్ వచ్చినా ఆగాల్సిన పని లేదు. ఎప్పుడు కొనాలో ఏమో ఇలాంటి కార్లు. వాన స్టార్ట్ అయింది, గొడుగు లేదు. బాబాయ్ ఎవరో జేమ్స్ బాండ్ తాలుగు అనుకుంటా 007 వేసాడు బైక్ మీద. నేను మణికొండ నుంచి గాజుల రామారం వెళ్ళాను. 3 బస్సులు ఎక్కా, మళ్ళీ ఇంకో ర్యాపిడో కూడా ఒకసారి. దానికి నాకైన ఖర్చు 175 రూపాయలు. 3 గంటల సమయం పట్టింది. ఈ రివర్స్ వ్లాగ్ మీకు నచ్చింది అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.